హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఏరో హబ్ మాల్కి అయితే వచ్చాము. ఈ మాల్ అయితే డైరెక్ట్గా డొమెస్టిక్ టెర్మినల్కి అయితే కనెక్ట్ అయి ఉంటుందండి. ఇక్కడ మనం చూసింది అయితే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఈ మాల్లో బేస్మెంట్ పార్కింగ్ అయితే ఉండదండి. సో సెకండ్ ఫ్లోర్లో మేము వెహికల్ పార్క్ చేసి స్ట్రైట్గా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఈ మాల్లో మనం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే మనం చూడవచ్చు. మాల్ స్పేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఓన్లీ ప్రీమియం బ్రాండ్స్కి అయితే వీళ్ళు స్టోర్ ఆక్యుపెన్సీ అనేది ఇచ్చారు. మాల్కి తీసుకొచ్చిన ప్రతిసారి మా బాయ్ అయితే బాగా ఎక్సైట్గా ఫీల్ అవుతాడండి. అలా వెళ్తుండగా మేము ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ అయితే చూసాము. ఏంటా అని అడిగితే ఇక్కడ ఈరోజు ఎగ్జిబిషన్ లాస్ట్ డే అంటండి. సో దాని గురించి నైట్ 10:30 వరకు ఇక్కడైతే ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారంట. రేపు పొద్దు నుంచి అయితే స్టాల్స్ అనేవి ఉండవు. పైనుంచి చూడడం వల్ల మనకి స్టాల్స్ అనేవి చిన్నగా కనిపిస్తున్నాయండి. అయితే ఇక్కడ 18 డిఫరెంట్ స్టాల్స్ అనేది ఇక్కడైతే పెట్టారు. మా బాబు అయితే నన్ను టాయ్స్ స్టాల్‌కైతే తీసుకొచ్చాడండి. ఇక్కడ మనం డిఫరెంట్ టాయ్స్ అనేది చూడొచ్చు. అయితే ఇందులో నాకు నచ్చిందయితేనండి ఈ బైక్ రెడ్ కలర్ అండి. ఇది మనకి ఆల్మోస్ట్ యాపిల్‌లో 150 సీసీ స్కూటీ టైప్‌లోనే ఉంది. సో దీంతో పాటు ఏంటంటేనండి ఇక్కడ నేను ఇంకొక వెహికల్ అనేది చూసాను బ్లూ కలరు. ఇది మనకి కవాసాకి నింజా బైక్ టైప్‌లో ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు 3 ఇయర్స్ బిలో అయితే కనుకండి ఇలాంటి టాయ్స్ అయితే మీరు రికమెండ్ చేయొచ్చు. వాళ్ళైతే బాగా ఎక్సైట్ అవుతారు. మా బాబుకైతే ఇది నచ్చిందంటండి. అయితే ఇదైతే నేను ఇక్కడ తీసుకున్నాను. టాయ్స్ కొన్న తర్వాత ఆకలేస్తుందని మేమైతే ఫుడ్ కోర్ట్‌కి అయితే వెళ్తున్నామండి. ఫైనల్‌గా ఫుడ్ కోర్ట్‌కి అయితే వచ్చామండి. ఇది 4థ్ ఫ్లోర్‌లో ఉంది. అయితే ఇది చెన్నైలోనే బిగ్గెస్ట్ ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ మనకి అన్ని రకాల ఫుడ్స్ అయితే దొరుకుతాయి. మా బాబు అయితే వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని కార్నర్‌లో అయితే సెటిల్ అయిపోయాడు. సరే కదా అని అలా వెళ్తుండగా అయితే నాకు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే దొరికిందండి. సో లంచ్ అయిన తర్వాత కిడ్స్ ప్లే ఏరియాకి అయితే వచ్చామండి. ఇక్కడైతే మనకి అన్ని గేమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి క్యాష్ అనేది పే చేయడం కుదరదండి. మనం టోకెన్స్ అనేది పర్చేస్ చేయాలి. సో మినిమమ్ వచ్చి 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్దండి. అలాగే మాక్సిమం వచ్చి 2000 రూపీస్ వరకు ఉంటది. మేము ఆఫ్టర్‌నూన్ రావడం వల్ల ఇక్కడ కిడ్స్ అయితే ఇంకా ఎవరు రాలేదండి. వీళ్ళైతే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ వీకెండ్ చిల్ అవుదామని ఇక్కడికి వచ్చారంట. ఈ బాక్స్‌లో చాక్లెట్స్ ఉన్నాయని మా బాబు అయితే నన్ను పిలుస్తున్నాడండి. అవి కావాలని నన్ను అడుగుతున్నాడు. అయితే మేము టోకెన్స్ అనేది తీసుకోలేదండి. మా టోకెన్స్ అయితే అయిపోయినాయి. ఇతన్ని చూస్తుంటే నాకు కాల్ ఆఫ్ డ్యూటీలో కమాండర్ అయితే గుర్తొస్తున్నాడు. ఇదైతే ఆల్మోస్ట్ మనకి మినీ ఫుట్బాల్ స్టేడియం లాగా అయితే ఉందండి. ఇక్కడున్న గేమ్స్‌లో ఇదైతే నా ఫేవరెట్ అండి. సో టికెట్ అయితే 450 రూపీస్ చెప్పాడు. 10 మినిట్స్ వరకు మనం ఈ వీఆర్ సీట్‌లో అయితే మనం కూర్చోవచ్చు. టైం చూస్తే ఈవినింగ్ 4 PM అయిందండి. ఇంక అన్నీ కవర్ చేసాం కదా అని ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరాము.